అదే ఒకవేళ కాళ్ళ నుంచి గుండె వైపు వెళ్ళే రక్తనాళాలు వాటిని మనం సిరలు అంటాం. సిరల్లో మళ్ళీ 2 రకాలు. చర్మం కిందనే ఉండే సిరలు అంటే సూపర్ఫిషియల్ సిరల్లో సమస్య వస్తే దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. అదే కండరాల లోపల నుంచి వెళ్ళే సిరల్లో ఇబ్బంది వస్తే అంటే అక్కడ రక్తం గడ్డగట్టుకుంటే దాన్ని మనం ఏమంటాం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. వారికోజ్ వెయిన్స్ వచ్చిన పేషెంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కాళ్ళు లాగడం, గుంజడం, బరువు ఎక్కడం, కాలు వాపు రావడం, కాళ్ళలో కలర్ చేంజెస్ రావడం అంటే లైపోడర్మటోస్క్లెరోసిస్ అంటాం. ఎగ్జిమా అంటాం అంటే చర్మ వ్యాధులు కాళ్ళలో రావడం. అలా రావడం వల్ల పాదాల దగ్గర కాలు లోయర్ భాగంలో మొత్తం కూడా నల్లగా మారడం, అక్కడ పుండ్లు రావడం, కొన్నిసార్లు అక్కడి నుంచి వారికోజ్ వెయిన్స్ నుంచి బ్లీడింగ్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనకు వారికోజ్ వెయిన్స్లో వస్తాయి. ఇంకా డీప్ వెయిన్స్లో ఇందాక మీకు చెప్పినట్టు దాంట్లో రక్తం గడ్డగట్టుకుని ఉంటే మనం దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఇవి వచ్చిన పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే కాళ్ళు బాగా వాపు రావడం, కాలు నొప్పిగా పెట్టడం, ఫస్ట్ పాదం దగ్గర మొదలైన వాపు కాస్త సడన్గా తొడ వరకు పాకడం, వాళ్ళు కాళ్ళు ఆల్మోస్ట్ రెండో కాలుతో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 50% దాకా వాపు ఎక్కువైపోవడం. ఈ పేషెంట్స్ అది ఇంకా రక్తం గడ్డగట్టుకుంది ఇంకా పైకి వెళ్ళి ఇబ్బంది ఎక్కువగా చూపిస్తే శ్వాస తీసుకోలేంత ఇబ్బంది కలగడం, అలాంటి వారికి ఆక్సిజన్ సపోర్ట్ రిక్వైర్మెంట్ రావడము, అదే కాకుండా ఐసీయూలో కొందరికి వెంటిలేటరీ సపోర్ట్ వరకు వెళ్ళడం, అది ఇంకా పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వరకు వెళ్తే వాళ్ళకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఇవి యూజువల్గా మనం వచ్చే అంటే ఇంపార్టెంట్ డిసార్డర్స్ గురించి చెప్పుకోవచ్చు.